ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మల్లికార్జున గారు, పెద్దల గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, నీలం మధు గారు, పెద్దలు, వేదిక నరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. పత్రిక విలేకరులు కూడా ఈరోజు మన బిచ్చుకుంద గ్రామ పంచాయతీపై మున్సిపాలిటీ అయింది అని అంటే సిరప్ ఆ క్రెడిట్ అంతా మన లక్ష్మీకాంతరావు అన్నది. వాళ్ళు ఇప్పటి వరకు చేయని పని చేసి చూపించి ఎట్టి పరిస్థితులు కావాలి మున్సిపాలిటీ అని తీసుకొచ్చాడు. ఈ మున్సిపాలిటీలో మన జెండా ఉండాలి, మన చైర్మన్ ఉండాలి, మన 12 మంది కౌన్సిలర్లు గెలవాలి. మీ అందరికీ నేను పాదావందనం చేసి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో 12 మనం గెలిపించి మనం గిఫ్ట్ ఇద్దాం. మన 12 వచ్చిన తర్వాత దీనికి ఎంత డెవలప్ అవుతుంది కాదు అనే విషయానికి వస్తే మేమందరం ఇక్కడ లోకల్ ఉన్నాం. మేము కార్యకర్తలమైనా ఏదైనా సార్ని అడిగి ప్రతిదీ మన గ్రామం కోసం మంచి అభివృద్ధి తీసుకొస్తాం, మంచి నెరవేర్తాం. అయితే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకప్పుడు టీడీపీలో విజయ్ రెడ్డి సార్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆయన ఏమన్నాడంటే అక్కడ మాట్లాడుతుంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందండి, అది ఏమి నడవన్నాడు. మరి నువ్వు ఈరోజు ఎందుకు వస్తున్నావు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? రేపు గెలిచిన ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు ఫండ్స్? ఏదైనా గవర్నమెంట్ మాదుంది కాబట్టి మన గవర్నమెంట్ లో మనలు గెలిస్తే మన పిచ్చుకుందా చాలా బాగుపడుతుంది అని ఆశించి మన టైం ఎక్కువైంది కాబట్టి ఈ రోజు అయితే మనకు చేసిందో సార్ ఎక్కడికి అయింది. ఈ సభాముఖంగా నేను ఒకటి తెలియజేస్తున్నానండి. నేను మున్నూరుగా బిడ్డగా మాకు మున్నూరుగా సోదరులకు ఒక 2 ఎకరాల భూమి సార్ కేటాయించారు. సార్ మీకు ధన్యవాదాలు, ఎప్పుడు మర్చిపోము మేము తెలియజేస్తున్నాం. ప్రతి పేదవాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుండే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుండే అని కలలుగన్నటువంటి ఈ రోజులు. మరి ఆ రోజు మన గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు రాగానే మనకు మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపల్ నందు ఒక జనరల్ లో ఒక ఎస్సీ మహిళను నిలబెట్టడం జరిగింది. ఈ రోజు ఈ ఎస్సీ మహిళ మీద టీఆర్ఎస్ నాయకులు మోసం కుట్ర చేసి వాళ్ళు ఒక పురుషునికి ఈ మహిళ మీద నిలబెట్టారు. మీరు మున్సిపల్ తెచ్చారా? మీరు మున్సిపల్ లో ఓటు అడగడానికి మీకు సిగ్గుచరం ఉందా అని అడుగుతున్నాం. మీరు పేదవాడికి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, ఒక పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలే, మీరు పేదవాడికి ఒక సన్నం బియ్యం ఇవ్వలే. ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, పేదోనికి రేషన్ కార్డులు వచ్చినాయి, పేదోనికి తినడానికి సన్న బియ్యం వచ్చినాయి. మా మహిళల ఆడపడుచులకు అందరికీ బస్సు ఉచిత ప్రయాణం వచ్చింది. సోదరులారా, అదే కాకుండా మన బిచ్చుకుందలో ఎన్నో డెవలప్మెంట్ కొరకు 15 కోట్ల రూపాయలు మున్సిపల్ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు తేవడం జరిగింది. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజు ప్రజలను ఇంకా చైతన్యవంతం చేస్తూ అభివృద్ధి చేస్తూ